హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది 578 మెగానియం మూవీ రివ్యూ అనమాట. మ్యాగ్నమ్ మూవీ రివ్యూ. ఇది వచ్చేసి 2022లో అయితే వచ్చింది. ఈ మూవీ యాక్షన్ డ్రామా పరంగా అయితే వచ్చింది. 1 hour 46 minutes రన్ టైంతో ఉంది. డైరెక్టర్ లింగ్ డ్యూంగ్. ఈ మూవీ వచ్చేసి ప్రస్తుతానికి తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే వియట్నమీస్లో అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి మీరు విజిట్ చేయొచ్చు ఈ మూవీని. ఈ మూవీ ప్లాట్ చెప్తావేనండి. ప్లాట్ ఏం లేదు, మన హీరో ఒక ట్రక్ డ్రైవర్, వాళ్ళ కూతురు అయితే కిడ్నాప్ అవుద్ది. ఎవరు కిడ్నాప్ చేశారు, లాస్ట్కి కలిసారా లేదా అనేది ఈ మూవీ ఒక మెయిన్ స్టోరీ. దీనికి సీక్వెల్ కూడా ఉంది. నా వరకు అయితే ఈ మూవీ జస్ట్ ఓకే, రికమెండ్ అయితే చేయను, కానీ ఓకే మూవీ అంతే. ఊరికే చూస్తాను, అన్ని రకాలు చూస్తాను అంటే మాత్రం ఇది చూడండి, లేకపోతే లేదు. నేనైతే రికమెండ్ చేయట్లేదు. మనకి ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు 2-1 పిక్చర్స్ అండ్ క్యాస్ట్ వచ్చేసి అలెగ్జాండర్ న్యూగివన్, అలాగే హెచ్ఎన్ఈ అండ్ నాకో టీన్, వీళ్ళైతే మెయిన్ లీడ్ రోల్స్లో అయితే ఉన్నారు. మెయిన్ ట్రక్ సీన్స్ బాగా పెట్టారు ఈ మూవీలో. ట్రక్ సీన్స్ అయితే చాలా బాగా తీశారు. అంటే ఇంటర్వెల్ తర్వాత ఒక సీన్ ఉంటుంది, ట్రక్ సీన్, అదైతే చాలా బాగుంది. లేడీస్తో ఫైట్ కూడా ఒకటి ఉంటుంది, అది ఇంకా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ మూవీకి ఐఎండిబి ఇచ్చింది మాత్రం 4.3 అయితే ఇచ్చింది. ఎవరికి ఎక్కలేదు, కొంతమందికి. మ్యాక్సిమం నాకు కూడా ఏం పెద్ద ఎక్కలే, కానీ జస్ట్ ఓకే అనిపించింది. మెయిన్గా చెప్తున్నాం కదా, ట్రక్ చేసే సీన్ ఒకటి ఉంటుంది, అది మాత్రం బాగా కొరియోగ్రాఫ్ చేశారు. లైగర్ మూవీని తీసిన పూరి జగన్నాథ్ దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనిపించింది. లేడీస్తో ఫైట్ అయితే అది చాలా బాగుంది నిజంగా. అండ్ మూవీలో కొన్ని ఆస్పెక్ట్స్ అయితే బాగున్నాయి, మొత్తం అన్నీ బాగుంది. మూవీ బాగుంది, సూపర్ హిట్ అని అన్న కానీ జస్ట్ ఓకే మూవీ. మిగతా చైనీస్, జాపనీస్ మూవీస్తో పోల్చుకుంటే ఇదేం అంత లేదని చెప్తాను, ఎందుకంటే నాకేం అంతగా ఏం ఎక్కలేదు. దీని మీద రెస్క్యూ ది ఎర్త్ ఇంకా చాలా బాగుంటుంది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చూస్తానంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది. ఇప్పటికీ ఈ వీడియో చూసినప్పటికీ మన ఛానల్ చూసి ఒకవేళ మన ఛానల్లో కనిపించకపోతే కింద కామెంట్ చేయండి. నేనైతే వీడియో రిలీజ్ చేయలేదేమో, రిలీజ్ చేస్తాను. ఒకవేళ ఉంటే డిస్క్రిప్షన్లో వీడియో రివ్యూ, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇంకేం చెప్పలేము ఈ మూవీ గురించి, ఇంతే గైస్. మీరు కనుక మన రీసెంట్ మూవీస్ రివ్యూ చూడకపోతే, ఒకవేళ మీరు కనుక ఖాళీగా ఉంటే ఊరికే అలాగో ఒక 2-3 వీడియోలు అయితే అలా చూసేయండి. కొంచెం నాకు వ్యూస్ వస్తాయి, మీకు కూడా ఆ మూవీ బాగుందో లేదో తెలుస్తుంది. అండ్ ఈ మ్యాగ్నమ్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5.7 అయితే ఇస్తాను రేటింగ్. నిజంగా చెప్తున్నాను, నాకు అంతగా ఏం ఎక్కలే, కానీ జస్ట్ ఓకే, బిలో యావరేజ్గా అనిపించింది, అందుకే నేను ఎంత ఇచ్చా. కొన్ని ఆస్పెక్టులు తప్ప క్యాస్ట్ అయితే నాకు అంతగా సెట్ కాలేదు అనిపించింది. ఒకళ్ళిద్దరు అంతే, ఎక్కువ కాదు. మెయిన్ లీడ్సే ఒకళ్ళిద్దరు, పైగా ఇంకొంచెం బాగా క్యారెక్టర్స్ని వాడుకోవాల్సింది అనిపించింది నాకు. అంతే గైస్, అంతకు మించి ఇంకేమీ మూవీకి అయితే కన్నం పెట్టాల్సినవి అయితే ఏం లేవు, అంతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, వీళ్ళు అక్కడ నుంచి లుక్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా, అక్కడ నుంచి కూడా మీరు లుక్ చేయొచ్చు, పైన కార్డ్స్లో ఉంటుంది. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.